ఆదివారం సెలవు కాబట్టి చికెన్ చేసుకుంటారో లేక చికెన్ చేసుకోవడానికి ఆదివారం సెలవు పెట్టుకుంటారో తెలియదు, కానీ సండే వచ్చిందంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఓ మేకనో కోడినో లేకుండా నిద్రపోరు. అందుకే నేను కూడా తెల్లవారుజామున పొద్దున్నే 10ంటికి లేచి చికెన్ తీసుకొచ్చా. ఇక్కడ నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా? చిరిగిన నిక్కరైనా తొడుక్కో, కానీ మంచి చికెన్ ముక్కలు కొనుక్కో అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చికెన్ తీసుకొచ్చాక మంచిగా పసుపు వేసుకొని కడుక్కోవాలి, లేదంటే మనలో ఉన్న క్రిములు దానికి అంటుకుంటాయి. నాకు అర్థం కాలేదు సార్. సో నీట్గా కడుక్కున్నాక ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్, పెరుగు, నిమ్మకాయ అడ్డమైనవన్నీ వేసేసి ఆ చచ్చిన కోడిని వీడి చేతులు ఎందుకు పడ్డాను రా అనుకోవాలి. మనం బిర్యానీ చేస్తున్నామని నమ్మడానికి అప్పుడప్పుడు మధ్యలో జాజికాయ, జాపత్రి, సాజీర అన్నీ వేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత గిన్నెలో నెయ్యి, ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ వేగుతుంటే మంచి స్మెల్ రావాలి. అంటే అట్లీస్ట్ మనం బిర్యానీ చేసుకుంటున్నామని కనీసం ఆ పక్కింటోడికి అని తెలియాలి కదా. నెక్స్ట్ మ్యాగ్నెట్ అయిన ముక్కలన్నీ వేసుకోవాలి. వాడిని 2 లెగ్ పీసులు ఏమంటే 3 వేసాడు ప్రేమతో. ఇంకా నేను కూడా వద్దని చెప్పలేదు, అది వేరే విషయం. తర్వాత పక్కన పొయ్యి మీద బాస్మతి రైస్లో కావాల్సినవి వేసుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. బాయిల్ అవుతున్న రైస్ దగ్గర కెమెరా పెట్టగానే ఇదిగో ఇలా స్మోక్ ఎఫెక్ట్ వచ్చింది. గ్రాఫిక్స్ బాగున్నాయి కదా, నేను కూడా టచ్ చేయలేదు దాన్ని. చికెను, రైస్ ఒక 70% కుక్ అయ్యాక నెయ్యి వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దానిపైన చికెన్ ముక్కలు వేసి తాపీ మేస్త్రి సిమెంట్ ఇసుక వేసినట్లు లేయర్లుగా వేసుకోవాలి. కాసేపు కుక్ చేసుకోవాలి. ఇన్ని చేసాక పక్కన గ్రేవీ అండ్ రైతా లేకపోతే తెలియని లోటు ఉంటుందని అవి కూడా పక్కన చేసి పెట్టుకున్నాం. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయింది. బహుశా మీరు ఈ వీడియో చూసే టైంకి నేను ఈ బిర్యానీ తినేసి ఉంటాను. తిని చక్కగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సాయిరామ్.